హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్న వ్లాగ్. నేను మార్నింగ్ లేవడంతో అసలు నైట్ పడుకునేటప్పుడే నేను పిల్లలు స్వెటర్స్ సాక్స్ వేసుకుని అయితే పడుకుంటున్నాము. అంత చలిగా ఉంటుంది కదండి. ఇంకైతే ఫస్ట్ అయితే లెగిసి హాల్లోకి వచ్చి లైట్ అయితే వేసుకుని మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. మేము డైలీ 2 ప్యాకెట్స్ వేయించుకునే వాళ్ళం కదా. అయితే మిల్క్ ఎక్కువైపోతుంది, ఎందుకు అంతంత మనీ వేస్ట్ కదా అనేసి ఇంకా ఒక్కొక్క ప్యాకెట్టే వేయించుకుంటున్నాను. ఇంకా మా వారు లేకపోవడము నిన్న ప్యాకెట్ కూడా అలాగ ఉండిపోయింది అనమాట. ఇంకా ఇదిగోండి వంటగదిలోకి అయితే వచ్చి ఈ మిల్క్ ప్యాకెట్ని వంటగదిలో అయితే పెట్టేశాను. ఇంకా బ్రష్ అవి చేసుకుని అప్పుడు నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఈ మార్నింగ్స్ లేవలేక నేను అలారం 6కి పెట్టుకుంటున్నానండి. ఇంకా 6కే లేవలేక నేను ఏం చేస్తున్నానంటే 6:30 ఆ టైంకి అయితే లెగిసి వస్తున్నాను అనమాట బయటికి. ఇంకా ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుని వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. ఇది అగారో కాస్మిక్ సోనిక్ టూత్ బ్రష్ అండి. నాకు అగారోలో బాగా ఇష్టమైన ప్రోడక్ట్లో ఇదొకటి. దీంతో మనము వీక్లీ వన్స్ లేకపోతే 10 డేస్కి ఒక్కసారి బ్రష్ చేసుకున్నాం అనుకోండి, మనము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మన పళ్ళని 6 మంత్స్కి ఒకసారి స్కేలింగ్ చేయించుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే మనకు వస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. దీంట్లో మనకి 5 మోడ్స్ అయితే ఉంటాయండి. వైట్, సెన్సిటివ్, క్లీను, పాలిష్, మసాజర్ అని. నేనైతే మాత్రము ఫస్ట్ది వైట్ మోడ్ సెలెక్ట్ చేసుకుని బ్రష్ అయితే చేసుకుంటాను. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది రెగ్యులర్గా చేసుకునే బ్రషింగ్ కానీ ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నేనైతే వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అయితే చేస్తాను. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానండి. నేను పిల్లలే కదా, మా వారు లేరు కదా, ఇంకందుకనేసి 1.5 గ్లాస్ బియ్యం తీసుకుని దాన్ని అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నాను. తర్వాత డ్రింకింగ్ వాటర్ అయితే ఈ బియ్యంలో వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటానండి. పిల్లలు ఇప్పుడు తాగడానికి అలాగే వాటర్ బాటిల్లోకి వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇంకొక స్టవ్ పైన బియ్యం కడుగు పెట్టానండి. పిల్లలు బ్రేక్ఫాస్ట్లోకి శనగలు కావాలని అడిగారు. ఇంకా నేనైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. యూజువల్గా నిద్ర లేవంగానే వేసుకుంటానండి, కొంచెం మర్చిపోయాను. ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. గ్యాస్ స్టవ్ అయితే ఇంకా ఖాళీ అవ్వలేదు, అందుకనే కుక్కర్ ఇందక్కడ పక్కన పెట్టాను. ఇంకా పిల్లలు తాగడానికి పెట్టిన వేడి నీళ్ళు కాగిపోయాయి, అది తీసేసి నేను అక్కడ కుక్కర్ అయితే పెట్టేశానండి ఆ స్టవ్ మీద. ఇంకా పిల్లలు లేవడానికి టైం పడుతుంది కదా, ఈ వాటర్ బాటిల్స్లోకి నీళ్ళు అయితే నింపేద్దాము అనేసి వాటర్ అయితే నింపుతున్నాను. ఇంకా 2 ప్యాకెట్లు పాలు ఉన్నాయండి, వాటిని కూడా మరిగిచ్చేస్తాను. ఇంకా కుక్కర్లో శనగలు పెట్టాను కదండి, 2 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా నేను అది పక్కకు దింపేసి పిల్లల స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇంకా రైస్ కూడా ఉడకలేదు. ఈ లోపల నేను అరటికాయ ఫ్రై పెడదాం అనుకుంటున్నాను, అందుకని అరటికాయలు పీల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. రైస్ అయితే ఉడికిపోయిందండి, అన్నాన్ని అయితే వార్చేసాను. ఒక స్టవ్ మీద పిల్లల స్నానానికి వేడి నీళ్ళు అయితే కాగుతున్నాయండి. ఇంకా అరటికాయలు కట్ చేయలేదు కానీ తాలింపు వేగుతుంది అనేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి తాలింపు అయితే వేగించుకుంటున్నాను. ఈ లోపల ఇంక నేను అరటికాయ ముక్కలను అయితే కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకుంటున్నానండి. ఇంక ఇదిగోండి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి అయితే తాలింపు అయితే వేసేసుకున్నాను. మను ఎక్కువగా పప్పులు వేయమని అడిగింది, అందుకనేసి అన్ని రకాల పప్పులు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ అయితే వేసుకుని వేపించేసుకున్నాను. తర్వాత ఇంకా దీంట్లోకి అరటికాయ ముక్కలు అయితే వేసేసి బాగా మిక్స్ చేసి వేసానండి. కాసేపు అది మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లోకి పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను.
ఎప్పటి సామాన్లు అప్పుడే తోమేద్దాం అనేసి శనగలను అయితే ఇలాగ చిల్లులు గిన్నెలో పెట్టానండి. ఇంకా కూర అవడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల మంచినీళ్ళు బిందే కుక్కర్ని అయితే తోముకుని పక్కన పెట్టుకుందాం అనేసి వాటిని అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా బయట అయితే వీటిని ఆరబెట్టేసుకుంటానండి. తర్వాత అయితే ఇంకొన్ని ఇందాక నేను స్టవ్ మీద అరటికాయ ఫ్రై పెట్టాను కదా, అది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. దాన్ని అయితే బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా కారం ఒకటి తీయాలి నేను డబ్బాలోకి. ఇంకా పిల్లలు ఎలాగో కారం ఎక్కువ ఉన్నా తినలేరు కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కారం సరిపోద్దని దీంట్లోకి అయితే నేను ఫర్దర్గా కారం అయితే ఏమీ వేయలేదండి. అరటికాయ ఫ్రై అయితే బాగా వచ్చింది. ఇంకా పిల్లల కోసము మరొక స్టవ్ మీద శనగలు అయితే తాలింపు పెట్టేశానండి. ఇంకా అది పక్కకు పెట్టి ఈ స్టవ్ మీద అయితే పాలు అయితే పెట్టేశాను. శనగలు తాలింపు రెడీ అయిపోయింది. పిల్లలు కొంచెం కొంచెం శనగలు తిని పాలు అయితే తాగేశారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కిందని. ఈ లోపల నేను పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. మను అయితే మాత్రం లంచ్ బాక్స్ కలిపేసి పెట్టమందండి, అందుకని కలిపేసి పెట్టాను. షాను అయితే మాత్రము విడివిడిగానే పెట్టమంటది, అది కలుపుకొని తింటుంది. స్నాక్స్ కూడా పెట్టేశానండి. ఈ లోపల పాలు అయితే మరిగిపోయాయి. పిల్లలైతే మాత్రం ఈ లోపల శనగలు తింటున్నారు. ఇంకా పాలు మరిగిపోయాయి కదా, ఒక కళాయి నిండా పాలు అయితే కలిపేసి పిల్లలకి ఇస్తే ఇద్దరు తాగుతారు కదా అనేసి నేనైతే బెల్లం అయితే వేసుకుంటున్నానండి. బెల్లాన్ని మిక్సీ పట్టేశానండి, పౌడర్ చేసుకున్నాను. ఇంకా బెల్లం పౌడర్ ఒక 2 స్పూన్లు తీసుకుని పాలు అయితే వేసుకున్నాను. అయితే పాలు చాలా వేడిగా ఉన్నాయి కదండి, ఒక గిన్నెలోకి చన్నీళ్ళు తీసుకుని ఈ కళాయి అయితే అందులో పెట్టేశాను. పిల్లలకి జడ వేసే లోపల ఆ పాలు అయితే చల్లారిపోతాయి అనమాట. ఇంకా అసలు చాలా హడావిడైపోతుందండి. మా వారు ఉంటే పిల్లలకి యూనిఫామ్స్ వేసి సాక్స్ వేసి రెడీ చేసేవాళ్ళు. మా పిల్లలే వేసేసుకుంటారు, కాకపోతే ఆయన చూసుకుంటూ ఉండేవారు అనమాట. ఇంకా అన్నీ నేనే చేసుకోవడము కొంచెం అయితే లేట్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా లేట్ అవుతుంది అనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి. ఇంకా అన్నీ రెడీ చేసేసుకుని షానుని కిందకి పంపించేసి మనుని తీసుకుని అయితే నేనైతే వెళ్తున్నానండి. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల మార్నింగ్ 6:30 నుంచి 8 o'clock వరకు ఒక పెద్ద హడావుడి కింద ఉంటుంది. పిల్లలిద్దరినీ స్కూల్లో అయితే దింపి ఇంటికి వచ్చి ప్రశాంతంగా కాసేపు అయితే కూర్చుని శనగలు అయితే తింటున్నానండి. నిజంగా ఒక రన్నింగ్ రేస్ లాగా ఉంటుందన్నమాట మార్నింగ్స్ నాకు. మా హస్బెండ్ ఒకరు లేరేమో, పిల్లలిద్దరిని వేరే స్కూలు మనుని షానుని ఇద్దరిని కలిపే తీసుకెళ్ళిపోయి షానుని దింపేసి ఆ తర్వాత మళ్ళీ మను స్కూల్ దగ్గరికి వెళ్ళి మనుని దింపి అప్పుడు ఇంటికి వచ్చి టిఫిన్ అయితే చేశాను. ఇంకా టిఫిన్ చేయగానే లేట్ లేకుండా మిగతా పనులు అయితే పూర్తి చేసుకుందాము అనేసి ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దుకుని ఇల్లు మొత్తాన్ని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈ ఇల్లు క్లీనింగ్కే చాలా టైం పడుతుంది. ఒక్కొక్కరు అడుగుతారు ఎంత టైం పడుతుంది నీకు ఇల్లు మొత్తం తుడవడానికి అనేసి. ఇల్లు బొమ్మలు అవి ఎక్కడో సర్దుకుంటానండి. అవన్నీ సర్దుకుంటూ తుడుచుకుని వచ్చేసరికి నాకు నియర్లీ ½ an hour నుంచి 1 hour టైం అయితే ఇల్లు క్లీనింగ్కే పట్టేస్తుంది అనమాట. ఇంకా ఇలా ఇల్లు నీట్గా ఉన్న తర్వాత అప్పుడు నేను ఎడిటింగ్లో కూర్చుంటే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుందండి. లేకపోతే అదొక రకమైన కంగారుగా అనిపిస్తుంది నాకు. ఇల్లు నీట్గా లేదు, ఎవరైనా వస్తే ఏమనుకుంటారు అన్నది నాకు ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్. అందుకని ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటాను పిల్లలు వెళ్ళిన కొద్దిసేపటికి. టిఫిన్ అవి చేసేసిన తర్వాత ఇంక ఇదిగోండి తర్వాత నేను ఎడిటింగ్ పనులు ఇవన్నీ పూర్తి చేసేసుకున్నాక ఈరోజు ఎడిటింగ్ కూడా త్వరగానే కంప్లీట్ చేశాను 11:30 12 కల్లాని. తర్వాత అయితే నేను 12 కల్లా నేను లంచ్ కూడా కంప్లీట్ చేసేసానండి ఈరోజు. ఇంక ఈరోజు నేను చాలా పూర్తి చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి, వాటిని అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి ఇంక నేను ఫస్ట్ గిన్నెలు కూడా తోమేసానంటే ఇంట్లో అన్ని పనులు అంటే రొటీన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నేను చెప్పాను కదండి, ఇంట్లో నేను చేసుకునే డైలీ రొటీన్ వర్క్స్తో పాటు రోజులో ఏదో ఒక కొత్త పని లైక్ అరమరలు నీట్గా లేవు సర్దుకోవాలి అని చెప్తున్నాను కదా, వాటిని అయితే ఆర్గనైజ్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఈ రోజైతే మాత్రము మా వారు మొన్నటి నుంచి గొడవ పెట్టేస్తున్నారు. ఇది వరకు మా హస్బెండ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ని నేను చాలా జాగ్రత్తగా ఉంచేదాన్నండి. ఈ మధ్యలో ఆయన ఇస్త్రీ చేసుకుంటున్నారు, ఆయన బట్టలు ఆయనే సర్దుకుంటున్నారు అనేసి నేను పట్టించుకోవడం మానేశాను. మా వారు ఇంక నువ్వు నన్ను పట్టించుకోవడం మొత్తం మానేసావు అనేసి అంటున్నారండి. అంటే ఆయనకి ఏమో సర్దేసుకుంటారు కానీ ఏది ఎక్కడ పెట్టారో ఆయనకి అయితే తెలీదు. నేను అనుకోండి ఆయనవి సాక్స్ బనియన్స్ అండర్వేర్స్ అన్నీ కలిపి నేను ఒక కవర్లో పెట్టి ఉంచుతాను అనమాట. ఈ మధ్య నేను అసలు ఏం పట్టించుకోవట్లేదు. నా బనియన్స్ కనిపించట్లేదు, నా సాక్స్ కనిపించట్లేదు అని ఇలాగ గొడవ చేస్తూ ఉన్నారు. మొన్నటి నుంచి సర్దు అంటున్నారు. ఇంకా ఫస్ట్ ఆయన అరమర నుంచే సర్దుదాము అనేసి అనుకుంటున్నానండి. ఇంకా ఈ రొటీన్ వర్క్స్ అంటే ఇంట్లో నేను రోజు చేసుకునే పనులు ఖచ్చితంగా చేయాలి కదండి. ఆ రొటీన్ వర్క్ కంప్లీట్ అయిపోయాక ఆ పని చేద్దాము అనేసి ఈరోజు పనులన్నీ చాలా త్వరగా ముగించుకున్నాను. అలాగే ఈరోజు ఒక అరమర కూడా నీట్గా సర్దుకున్నాను. అయినా కూడా నాకు ఈరోజు చాలా టైం అయితే ఖాళీగా దొరికినట్టు అనిపించింది. ఇంకా పిల్లలతో చాలా క్వాలిటీ టైం అయితే ఈరోజు నేను స్పెండ్ చేశానండి. ఇంక ఇక్కడ అయితే యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ అయితే చూస్తున్నానండి. రకరకాల స్కామ్ల కోసం అయితే చెప్తూ వస్తున్నారన్నమాట. అమ్మో ఇలా కూడా మోసం చేస్తారా అనేసి అనిపిస్తుంది.
అనిపిస్తుంది. ఇలాంటివి అవేర్నెస్ వీడియోస్ మీకు ఎప్పుడైనా యూట్యూబ్ సజెక్ట్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనకి ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు నేను అనుకున్నంత వరకు ప్రమాదాలు జరిగేవి అంటే మన వరకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే అది ఒకటి. అంటే ఇప్పుడు మనము చాలా వరకు చూస్తున్నాం కదండి న్యూస్లోని, వీళ్ళని చంపేశారు వాళ్ళని చంపేశారు అని, లేకపోతే మేము ఇలా మోసపోయాము అలా మోసపోయాము అనేసి. ఈ మోసాలు ఈ ప్రమాదాలు ఇవన్నీ ఒక 2 విషయాల చుట్టూరే తిరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కామెంట్ చేయండి. ఒక 2 విషయాల చుట్టూ తిరుగుతాయి. ఒకటి డబ్బు కోసము మనుషులే మోసం చేసుకుంటూ వస్తున్నారు, అది ఒక విషయం. అయితే 2 సెక్స్ అనమాట. అంటే ఇంకా దానికోసము ఎంతకైనా ఒడగడుతున్నారు, ఎలాంటి పాపాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే చిన్న పెద్ద ముసలి ఏమీ లేదు, చంపడానికి కూడా రెడీగా ఉంటున్నారు. ఈ 2 విషయాలపైన మనకి ఎక్కువగా క్రైమ్లు అయితే చూస్తున్నాము. అయితే ఆస్తులు లేకపోతే డబ్బు వీటి కోసము లేకపోతే ఎక్స్ కోసము అయితే ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట. ఇంకా స్కామ్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేసి అయితే చూసాము. మేము ఇంత లాస్ అయ్యామంటే ఇంత లాస్ అయ్యామనేసి చాలామంది వీడియోస్లో చెప్తున్నారన్నమాట. ఓకే, మోసాలు ఈ విధంగా కూడా జరుగుతాయా అని ఒక అవేర్నెస్ కోసం అయితే నేనైతే అలాంటివి చూస్తూ ఉంటాను అనమాట. అంటే ఏది ఎలా జరుగుతుంది అన్నది మనం ఊహించుకోలేము. స్కామర్స్ చాలా తెలివైన వాళ్ళు, రకరకాలుగా ఎన్నో విధాలుగా మోసాలు అయితే చేస్తున్నారనమాట. సో అన్నీ వినున్నామనుకోండి, మన వరకు వచ్చినప్పుడు ఓకే ఇది ఒకసారి నేను విన్నా న్యూసే కదా, ఇది ఒకవేళ మోసమేమో అని ఒక ఐడియా అయితే మనకు వస్తుంది. అందుకనేసి నేను అన్నీ వింటూ ఉంటాను అనమాట. సో మీకు కూడా అలాంటివి ఏమన్నా వీడియో సజెషన్స్ వస్తే ఖచ్చితంగా వినండి. నేను మ్యాక్సిమము అందరివి చూస్తానండి. అందమైన జీవితం ప్రోగ్రామ్స్ చూస్తాను, మిస్టర్ నాగ్ చూస్తాను. ఇవన్నీ ఏంటంటే కొన్ని స్క్రిప్టెడే ఉంటాయి, వాళ్ళు ప్లాన్ చేసే వీడియోసే ఉంటాయి. కాకపోతే ఏంటంటే సమాజంలో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అని మనకి ఒక అవేర్నెస్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మనము ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. అందుకనేసి నేను అందరివి చూస్తానండి, చాలామంది వ్లాగింగ్లు చూస్తాను. అంటే ఇవన్నీ నేను ప్రత్యేకించి టైం కేటాయించి చూడను. నేను ఏంటంటే ఇలాగ ఇంట్లో పనులు చేసుకుంటూ ఫోన్ పక్కన పెట్టుకుని వింటూ చేస్తాను. సో దట్ నాకు ప్రత్యేకించి దానికి టైం కేటాయించడానికి నేను ఎక్కువ టైం పెట్టాల్సిన పని ఉండదు. ఇక్కడ నా పని కూడా ఆలస్యం అవ్వకుండా 2 పూర్తయిపోతూ ఉంటాయన్నమాట. సో ఇలా ఉపయోగపడే వీడియోలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వినండి అనే నేను చెప్తానమాట. ఇంకా తర్వాత అయితే మాత్రం మా వారి బట్టలు అయితే సర్దుతున్నానండి. ఇలా సర్దుతూ చాలా విషయాలు గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద పెట్టాను కదండి వైట్ షర్ట్లు 2, కింద వైట్ షర్టు మా వారి బర్త్డేకి నేను తీసుకున్నాను. ఇంకొక వైట్ షర్టు మా పెళ్ళిలో ఆయన కుట్టించుకున్న షర్ట్ అనమాట. అయితే ఇప్పుడు అవి 2 టైట్ అయిపోయి ఆయన వేసుకోవట్లేదు. ఎప్పటికైనా సన్నబడితే వేసుకుంటారేమో అని నేను అలాగ దాస్తున్నాను అనమాట. ఆయన ఎప్పుడు సన్నబడితే అప్పుడు వేయమని చెప్పాలి. అయితే మా వారు ఏంటంటే అన్ని చెక్స్ ఉన్నవి వేస్తారండి, అలా పువ్వులు ఉన్నవి వేసుకోవడానికి ఆయనకు నచ్చదు. నేనేమంటానంటే ఎప్పుడు ఒకే రకం కాదు, అన్నీ ట్రై చేయనేసి నేను అంటాను. ఇంక ఈ గ్రీన్ టీషర్ట్ల కోసం మీరు కామెంట్ పెడతారు కదా, బోల్డ్ గ్రీన్ టీషర్ట్లు ఉన్నాయండి మా ఆయనకి. ఒకటే టీషర్ట్ని అన్ని రోజులు వేయరు, రోజుకొకటి మారుస్తారు. కాకపోతే అలాంటివి బోల్డ్ ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే. ఇంకైతే ఇంకొండ ఆయన బట్టలన్నీ మడతలు పెట్టేశాను. ఇప్పుడు ఆయన కబోర్డ్లో అయితే సర్దుతున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే మాత్రము కొంచెం పెద్దగానే వచ్చిందండి. ఎందుకంటే రా కంటెంట్ ఎక్కువ పెట్టమని చాలామంది నిన్న సజెషన్స్ ఇచ్చారు. నేను ఏదైనా ఒకటి అడిగాను అనుకోండి, లైక్ ఒక సలహా అడిగినా, లేకపోతే నాకు ఒక బాధ వచ్చినా, లేకపోతే నాకు చాలా సంతోషం వచ్చినా ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరు పెడతారు చూసారండి కామెంట్స్, అవి నాకు ఎంత మోటివేషన్ కింద ఉంటాయో చెప్పలేను. నేను ఈ కామెంట్స్ కోసమైనా కూడా బాగా ఎడిక్ట్ అయిపోయానేమో ఈ వీడియోస్ పెట్టడానికి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కరోజు నేను వ్లాగ్ పెట్టకపోయి మీ కామెంట్స్ రాలేదనుకోండి, నాకు ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. నేను మీతో నా రిలేషను అలా చాలా కాలం కంటిన్యూ అవ్వాలి. లైక్ నా షాను మను పెద్ద మనుషులు అవుతారు, నా షాను మను మంచి మంచి హైట్స్కి రీచ్ అయినా, లేకపోతే నా లైఫ్లో ఏమైనా మంచి మంచి అప్డేట్స్ వచ్చినా, లైక్ మేము ఇల్లు కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, లేకపోతే ఇంకా మా వారికి మంచి ప్రమోషన్స్ వచ్చినా, లేకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళినా ప్రతిదీ నాకు మీతో అయితే షేర్ చేసుకోవాలి
చేసుకోవాలనే ఉన్నదండి. మరి మన రిలేషన్ మీతో నాకు ఎంతకాలం కంటిన్యూ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ ఛానల్ కాకపోయినా ఏదో ఒక ఛానల్ ద్వారా నేను యూట్యూబ్లోనే దెయ్యంలాగా తిరుగుతూనే ఉంటానండి. మీరు మాత్రము నేను నా లైఫ్ గురించి ప్రతిదీ మీకు చెప్తాను, మీరు తెలుసుకోండి. నాకు మీతో ఈ జర్నీ లైఫ్ లాంగ్ ఇలా కంటిన్యూ అవుతే బాగుండు అనేసి అయితే ఉంది. చాలా తక్కువ అమౌంట్ ఎర్న్ చేసినా కూడా పర్వాలేదు, నాకు మీతో ఒక ఫ్రెండ్షిప్ అన్నది క్రియేట్ అయ్యింది. నేను మిమ్మల్ని డైరెక్ట్గా చూడకపోవచ్చు, కాకపోతే నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు బాగా అలవాటు అయిపోయారు. మీరు ఎందుకు కామెంట్ పెట్టట్లేదని కూడా అడుగుతూ ఉంటాను కొంతమందిని అయితే. నేను అలా అలవాటు అయిపోయారు అనమాట. ఈ రిలేషన్ మీతో అలా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నానండి. ఈ ఛానల్ కాకపోయినా వేరే వేరే ఛానల్స్ ద్వారా అయినా నేను యూట్యూబ్లోనే అలా తిరుగుతూనే ఉందామనేసి అనుకుంటున్నాను. మరి ఎంతవరకు చేయగలుగుతానో ఏమో నాకైతే తెలీదు. నేనైతే మీతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉండాలని అయితే అనుకుంటున్నానండి. ఇంకైతే మా వారివి అన్ని బట్టలు అయితే సర్దుకుంటూ వస్తున్నాను. ఈ కింద కబోర్డ్ ఉంది కదండి, అందులో నేను పేపర్స్ వేశానండి. మరి ఎందుకో తెలీదు, చల్లదనానికో ఏమో నాకు తెలీదు, ఆ పేపర్స్ అన్నీ తడిచిపోయి ఇప్పుడు బట్టలు తడిచిపోయిన వాసన ఎలా వస్తాయి చూడండి, అలా ముక్కంపు అయితే వస్తుందన్నమాట. ఎందుకు అలాగ అయ్యిందన్నది నాకైతే తెలీదు. ఇంకైతే ఇక్కడ నేను బట్టల మడతలు పెడుతున్నాను. ఇవన్నీ అండి డీమార్ట్లో కొన్న నైట్ ట్రాక్స్ అనమాట. మా వారు కనీసం, నిజంగా చెప్తున్నాను, కనీసం 2 నెలలు కూడా వాడలేదండి. అన్ని కిస్తాల కింద ఇడిపోయాయి. కుట్లేపించాను, మళ్ళీ విడిపోయాయి, మళ్ళీ కుట్లేపించాను, మళ్ళీ ఇడిపోయాయి. ఇలా అస్తమాని విడిపోతూనే ఉన్నాయండి. నాకేమో 2-3 నెలలు కూడా వాడలేదు. వీటిని ఇలా పాడేయడం ఇష్టం లేదు. సరే ఇంకా డోర్మేట్స్ కింద వాడేద్దామని వాటిని ఎటు తీయకుండా వాటిని అయితే ఇంకా నేను అలా ఉంచుతున్నాను అనమాట. ప్రస్తుతానికి బాత్రూమ్ల దగ్గర యూజ్ చేసే డోర్మేట్స్ మా వారి నైట్ ట్రాక్స్నే యూజ్ చేస్తానండి నేను. ఇంకా అవి బాగానే ఉన్నాయి, ప్రజెంట్ యూజ్ చేస్తున్నవి. అవన్నీ పోయిన తర్వాత ఈ నైట్ ట్రాక్స్ని కూడా నేను ఇంకా అలా యూజ్ చేసేస్తాను. ఇక్కడైతే నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఈ బట్టలు అయితే సర్దుతున్నానండి. యాక్చువల్లీ నిన్న వ్లాగ్లో నేను మిమ్మల్ని ఒక మాట అడగాలి అనుకున్నాను. మీరు ఎక్కువగా ఎవరితో ఫోన్లో మాట్లాడతారు అన్నది కామెంట్ అయితే చేయండి. నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడతాను అంటే కేవలం మా అమ్మ, మా ఆయన, ఇంతే. నేను ఇంకా ఎవరితోని క్లోజ్ రిలేషన్ని నేను మెయింటైన్ చేయట్లేదండి. కేవలం మా అమ్మ, మా ఆయన. మా ఆయన నేను రోజు చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామా. అయినా కూడా మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక అరగంటకి, తర్వాత ఒక గంటకి ఇలా అస్తమాను ఫోన్లు చేస్తూ ఉంటాను. అంటే ఇంకా ప్రతిదీ ఏది ఉన్నా కూడా, ఒక మంచి కామెంట్ వచ్చినా, ఒక బాధ కామెంట్ వచ్చిన, బ్యాడ్ కామెంట్, ప్రతిదీ ఇంకా ఆయనకి ఫోన్లు చేసి చెప్తూ ఉంటాను అనమాట. అలా అని గంటల తరబడి మాట్లాడను, జస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడతాను. తిన్నారా, ఇంకో ఇలా వచ్చింది కామెంట్, ఇదిగో ఇలా అయ్యింది, ఈ మెయిల్ ఐడి వచ్చింది అని ఇలా ఏదో ఒకటి మా వారితో అయితే మాట్లాడుతూ ఉంటాను. ఇంకా రోజులో 1 లేదా 2 సార్లు అమ్మకైతే పక్కా ఫోన్ చేస్తానండి. ఎక్కువగా అమ్మతోటి, మా ఆయనతోటి ప్రతిరోజు మాట్లాడతాను. ఇంకా వారంలో 1-2 సార్లు అన్నయ్యలకి, వదులకి చేస్తాను అనమాట, అంతే. ఇంకెక్కువగా నేను ఎవరితోని మాట్లాడను. ఇంకా ఫ్రెండ్స్ అంటారా, నాకు ఉండేది చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అండి. 3 లేకపోతే 4 ఫ్రెండ్స్. వాళ్ళతో నెలకొక్కసారి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉంటుంది. క్లారా అని ఒక ఫ్రెండ్ ఉంటుంది, తనతో మాత్రం ఎక్కువగా మాట్లాడతాను. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు నాకు టచ్లో లేరు. ఒక్క ఫ్రెండ్ ఉంది అంతే టచ్లోని, తనతో మాట్లాడతాను అనమాట. అలా మీరు ఎవరితో ఎక్కువగా ఫోన్ మాట్లాడతారు అన్నది అయితే కామెంట్ చేయండి. నేనైతే చాలా చాలా తక్కువ మాట్లాడతాను. అంటే పెద్ద ఎవరితో ఎక్కువ క్లోజ్ రిలేషన్స్ అయితే ప్రస్తుతానికి లేవు. మా అమ్మతోటి, మా ఆయనతోటి ప్రతిరోజు మాట్లాడతాను అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అమ్మకి ఫోన్ చేశాను, అమ్మతో మాట్లాడుతున్నాను. అమ్మ అయిపోగానే మళ్ళీ మా ఆయనతో మాట్లాడతానండి. అంటే ఇప్పుడు ఈరోజు మా వారు కూడా బయట డ్యూటీలకి వెళ్ళారు కదా, ఇంకా ఆయనతో అయితే ఇంకా ఇలా బయట డ్యూటీలకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఇంకా అసలు మా తోడుకోళ్ళు నేను అయితే మాట్లాడుకునేది చాలా తక్కువండి. ఎందుకంటే మా తోడుకోళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు. కిరాణా షాప్ అంటే మీకు తెలుసు కదా, ఎవరొకళ్ళు వస్తూనే ఉంటారు పాపం. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి అలా తిరుగుతూనే ఉంటుంది తనకి అసలు ఫోన్ మాట్లాడే ఇదే ఉండదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అది కూడా చాగలు వెళ్ళినప్పుడు కలుస్తాము, మాట్లాడుకుంటాం అంతేనండి. ఇంకా
ఇంక ఇదిగోండి నేను బట్టలన్నింటినీ మడతలు పెట్టేశాను కదా, ఈ కింద అరమరలో పెట్టిన బట్టలు మా వారివి. అవి ఇంకా యూజ్ చేస్తారా యూజ్ చేయరో నాకైతే తెలీదు. కాకపోతే ఐరన్ అయితే చేసి లేవు. ఆయన వచ్చాక చూసుకుని ఐరన్ చేసుకుంటే పైన పెడతాను. లేదు ఇంకా వాడను అంటే కనుక అవి కూడా నేను తీసేసి ఎవరికైనా ఇచ్చేస్తానండి. ఇంక అందుకని అవి కింద పెట్టాను. ఇంక ఈ పక్కన మూలన్నీ పెడుతున్నాయని చూసారు, అవి బెడ్షీట్లు అనమాట. అంటే మా బెడ్ మీద వేసుకునేవి, తర్వాత దివానీ కట్ మీద వేసుకునేవి. దివానీ కట్ మీద వేసుకోవడానికి నా దగ్గర సెట్ల వైజ్ కూడా ఉన్నాయండి. కాకపోతే పిల్లోస్ అన్నీ తీసేసి నేను పైన పెట్టేశాను. పిల్లలు పిల్లోస్ ఉంటుంటే ఇంకా వాటితోనే ఆటలాడుతున్నారు, చిందరవందర చేసేస్తున్నారని ఆ పిల్లోస్ తీసేశాను. ఇంకా ఉత్తి దివానీ కాట్ ఒకటే ఉంచుతాను అనమాట. ఇంకా ఇదిగోండి నేనైతే అన్నిటిని మడతలు పెట్టేసి ఇలాగా పెట్టేసుకున్నాను. ఇప్పటికి ఈ 2 అర్మర్లు మాత్రమే అయినాయి కదా. ఇంకా పైన అర్మర్ అయితే సర్దాలి. ఆ పైన అర్మర్ ఖాళీగానే ఉందిలేండి. కాకపోతే మా వారివి ఇన్నర్ వేర్స్ అవి ఉంటాయి కదా, వాటన్నిటిని కవర్లో పెట్టి పైన అయితే పెడతాను. ఇవి 2 నీట్గా అయిపోయాయి. ఇంక ఇప్పుడు ఒక పెద్ద పీట అయితే వేసుకున్నాను. పీట కాదు, చైర్ వేసుకున్నానండి. ఇంక ఇందులో ఏంటంటే నైట్ వేర్ అవి పెడతాను అనమాట. నేను ఇది ఉంది కదా, అన్నప్పుడు సోషియా వుడ్లో గెలుచుకున్నాను కదండి, అది స్లోగా కింద పెడదామంటే టక్కున కింద పడిపోయింది. అందుకనేసి ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఇంక ఇక్కడ పేపర్స్ అవి తీసేసానండి. ఇంకా పేపర్స్ వేయొద్దు అనుకుంటున్నాను. పేపర్స్ వేస్తే బొద్దింకలు వచ్చేస్తాయి బావని అని చాలామంది చెప్తున్నారు కదా, ఇంకా పేపర్స్ అయితే యూజ్ చేయొద్దు అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ అయితే దుమ్ము లేకుండా దులిపేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి నేను మా వారివి నైట్ వేర్కి సంబంధించి ఉంటాయి కదా, వాటిని అయితే పెట్టేస్తాను. ఇంకా నిన్న వ్లాగ్లో చాలామంది ఎలా చేయబావని అలా చెయ్యనేసి చాలా కామెంట్స్ పెట్టారు కదండి. అవన్నీ అయితే నేను ఒక బుక్ పైన నోట్ చేసుకుని మ్యాక్సిమం మీరు చెప్పినట్టే నెక్స్ట్ మంత్ అంతా వ్లాగ్స్ అయితే అలా చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇంకా కొంచెం డిఫరెంట్గా షాపింగ్ మాల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అనుకుంటున్నానండి. అంటే మనం ఏమి కొనకపోయినా విండో షాపింగ్ లాగా వెళ్ళి అక్కడ గోల్డ్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, ఇంకా బట్టల కలెక్షన్ ఇలా చూపించాలనుకుంటున్నాను. తీసుకురావడానికి అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నానండి. షానుని అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనుని తీసుకురావడానికి వెళ్తున్నాను. పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి. ఈ రోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇంట్లో చేసినవి కాదు, హంసీ హోమ్ ఫుడ్స్ నుంచి మనకు ఒక పార్సల్ వచ్చిందండి. పిల్లల కోసం స్నాక్స్, పికిల్స్ కూడా తెప్పించాను మా కోసము. సో ఇందులో ఏమేమి స్నాక్స్ ఉన్నాయి ఏంటి అనేసి నేను షార్ట్ వీడియో అయితే పెడతానండి. ఈ హంసీ హోమ్ ఫుడ్స్ వాళ్ళకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అడగండి, కామెంట్లో మీకు ఇస్తాను. సో ఇందులో ఏమేమి స్నాక్స్ వచ్చాయో చూసి పిల్లలకి ఏది ఇష్టమో అదైతే పెడతానండి ఈరోజు. 5 రకాల పచ్చళ్ళు, 5 రకాల పొడులు, 3 రకాల స్వీట్స్, 5 రకాల స్నాక్స్ అయితే పంపించారండి మనకి. అయితే అన్నీ తక్కువ క్వాంటిటీయే పంపించమని చెప్పాను నేను. అయితే ఇవన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. అవి నేను మీకు షార్ట్స్లో చూపిస్తాను. పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి స్నాక్స్ తినేసి. వాళ్ళకి టెంట్ హౌస్ తీసుకున్నాం కదా, టెంట్ హౌస్లో కూర్చుని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆ టెంట్ హౌస్ షాప్ అయిపోయింది. ఆ షాప్కి నన్ను రమ్మని పిలుస్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నాను. ఏమమ్ముతున్నారో చూద్దాం. షాను, మన తల్లి ఏమమ్ముతున్నారు మీరు? ఫోన్స్ అవి ఓకే. ఫ్రూట్ జ్యూస్. నాకు బనానా జ్యూస్ కావాలి, ఉందా? ఎలా చేస్తున్నా బనానా జ్యూస్ మరి? అమ్మో, బనానాస్ తొక్క తీరా మీరు బనానాకి? తీసేసావా? షర్మట్ ఎంత రోజు నచ్చిందా నీకు? మిక్సీ అది. అమ్మో, మీ మిక్సీ బలి వెరైటీగా ఉందిరా. అప్పుడే అయిపోయింది. అమ్మో, జ్యూస్ ఇచ్చింది చూడండి, మురికిది. చాలా బాగుంది. వీడియోస్ బాగా వస్తాయండి ఆ ఫోన్లో. అమ్మో, ఎంత ఉంది ఏంటి ఫోను? ఒక్కొక్కటి తీసుకోవాలమ్మా. లడ్డు బాగుందా? ఎంతండి ఫోను? ఫ్రీ? అయ్యి బాబు, మీకు ఎవరికైనా ఫోన్లు కావాలంటే మా మను దగ్గరకు వచ్చి కొనుక్కోండి, ఫ్రీ. మీ జ్యూస్ ఎంతండి? 10 రూపీసా? 5 రూపీస్ ఇస్తాను. 5 రూపీస్. 2 రూపీస్? 5 ఎక్కువ, 2 ఎక్కువ? అయితే 5 తీసుకోండి. మరి ఎంత ఇస్తారో? కొంచెం తగ్గించండి ప్లీజ్. నో 5. 5 రూపీస్. 6 ఇస్తాను ఇంకా. ఇదిగోండి 6 రూపీస్. అది మా షాను దగ్గర ఫ్రూట్ జ్యూస్లు ఏమైనా కూడా 6 రూపీస్కి ఇచ్చేస్తా, తీసుకోండి. అయిపోయిందా?
ఇంకా మను నువ్వేం అమ్ముతున్నావు జ్యూసులతో పాటు? టార్చ్ లైట్, బాల్, ఫిష్. బాయ్ మంతల్లి. బాయ్ బాయ్. మరి నాకు ఎందుకు ఇచ్చినట్టు అమ్ముకునేదానివి? నాకు ఫ్రీగా అమ్మేసావు కదా. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఏంటో అది చూపించు. కలర్స్ వేయలేదమ్మా. టైం అయిపోయింది. క్రిస్మస్ బొమ్మ వేసింది మా షాను తల్లి. ఎంత బాగా వేసిందో, చాలా బాగుంది. కలర్స్ వేస్తే అప్పుడు నేను వావ్ అంటాను. బొమ్మలు చేసినప్పుడు జింజర్ బ్రెడ్ అంటే మరి ఏంటి? జింజర్ బ్రెడ్. జింజర్ బ్రెడ్ అది క్యాండీ హౌస్. నువ్వు ఇలాంటిది కొన్నావు కదా ఒకటే, దాంట్లో షేప్ వస్తుంది. అది కొన్నావు కదా ఒకటే. ఎప్పుడు చేసేటప్పుడు కేక్ చైనా ఒకటి కొన్నావు కదా. ఏం కొన్నానే? ఇలాంటిది. ఓకే ఓకే, అదా చాక్లెట్లా? ఓకే ఓకే. ఈరోజే నా దగ్గర చాక్లెట్స్ కేక్. అది ఎలా చేయాలో నేర్చుకోవాలి ఫస్ట్, అప్పుడు ట్రై చేయాలి నీ మీద. రేపొద్దున చేయటానికి డాడీ రావాలి. డాడీ అన్ని కొనుక్కు తీసుకురావాలి, అప్పుడు చెయ్యాలి. శర్మా సాయంత్రం అబాకస్ క్లాస్ ఉంది కదా, కాసేపు ప్రాక్టీస్ చేద్దామా? ఓకే. చందమామ చాలా బాగుంది నీ బొమ్మ. మను అయితే నిద్రపోతుందండి, షాను అయితే టీవీలో బొమ్మలు చూస్తుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, టైం వేస్ట్ ఎందుకు అనేసి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను. అంటే కరాటే క్లాస్ నుంచి వచ్చాక పిల్లలకి బాగా ఆకలేసేస్తుంది అనమాట. అందుకు ఇప్పుడే వంట చేసి సరిపోయాను అనుకోండి, రాగానే వాళ్ళకి ఒక ముద్ద అన్నం తినిపించేయచ్చు. ఇక ఇదిగోండి పిల్లల కోసం గుడ్లు అయితే ఇందాక ఉడకేసాను. అతను అయితే వేసి చేసుకుని వెళ్ళాను అనుకో, ఇంటికి రాగానే పిల్లలిద్దరికి అన్నాలు తినిపించేస్తాను. రైస్ కూడా రెడీ అయిపోతుంది. కరాటే క్లాస్ నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా నేను కోడిగుడ్లు వేపించాను కదా, అవి వేసేసుకుని పచ్చళ్ళు వచ్చినాయి కదండి, ఆ పచ్చళ్ళు వేసుకుని అయితే అన్నం తిందామనేసి ఇంకేం కూర వండట్లేదు. టైం అయితే 7 o'clock అయిపోయింది. ఇంకా 7:30కి వీళ్ళకి క్లాస్ అయితే ఉంటుంది. అందుకనేసి ఇంకా త్వరగా అన్నాలు తినేద్దాము అనుకుంటున్నాను. అంటే నేను పిల్లలకి తినిపిస్తానంటే వద్దు ఎవరి కాలమే తిందామమ్మా అనేసి అన్నారు. ఇంకా మంచిది కదా, సో అన్నం తినేసాక మీతో మాట్లాడతా. ఇంక ఈ పచ్చళ్ళు రావడము, ఈరోజు కూర వండుకునే పని లేదండి. నాకైతే వేడి వేడి అన్నంలో పచ్చళ్ళు వేసుకుని తినడం చాలా ఇష్టము. కాకపోతే నేను రెగ్యులర్గా పచ్చళ్ళు ఏమి తినాలి అని అనుకోను అనమాట. మా ఇంట్లో పచ్చళ్ళు చాలా తక్కువ తింటామండి. అమ్మ ఒక చిన్న డబ్బా ఇచ్చిందంటే మాకు అది 5-6 నెలలు వచ్చేస్తుంది అనమాట పచ్చడి. మెయిన్గా పప్పు ఏమన్నా వండుకున్నప్పుడు పప్పులో నంచుకుని తినడం నాకు పచ్చళ్ళు చాలా ఇష్టము. అయితే ఈరోజు షానమ్మ ఏం కూర వేసుకుంటావు అంటే పచ్చళ్ళు వేసుకుని తింటానందండి. దానికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. షాను ఏమో గోంగూర పచ్చడి కావాలి అంది, మను ఏమో చికెన్ పిక్కలు కావాలి అందండి. ఇంకా అవి 2 వేసుకుని మేమైతే డిన్నర్ చేసేసాము. ఇప్పుడైతే పిల్లలిద్దరికీ అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. మా వారు ఉంటే మా వారు ల్యాప్టాప్లో షానుకి, నా ఫోన్లో మనుకి ఇలాగ పెట్టివదాన్ని. ఇంకా ఆయన లేకపోవడం ఇద్దరికి ఒకటే ఫోన్లో అయితే క్లాస్ పెట్టాను అనమాట. అబాకస్ క్లాస్ అయితే మాత్రము మేడం చాలా బాగా చెప్తారండి. మేమే ఇర్రెగ్యులర్గా వింటున్నాము, ఎందుకంటే నాకు ఏదో ఒకటి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఆ రోజు కుదరట్లేదు అనమాట. లాస్ట్ వీక్ ఏమో మా వారి ఆఫీస్లో ప్రోగ్రామ్స్ జరిగినాయి కదండి, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను. ఇంకా లాస్ట్ వీక్ క్లాసులు వినడం కుదరలేదు. ఇంకా ఈ వీక్ ఏమో మానకుండా కంటిన్యూగా వినాలి అనేసి అనుకుంటున్నాను. వారానికి 3 రోజులు 2 days అబాకస్, ఒక రోజేమో రూబిక్ క్యూబ్ అనమాట. అబాకస్, రూబిక్ క్యూబ్, మ్యాథ్స్, తెలుగు అయితే చెప్తారండి, చాలా బాగా చెప్తారు. ఇప్పుడు టీచర్ అయితే హైదరాబాద్ వచ్చేసారు. ఆవిడ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. బయట మనము ఆఫ్లైన్తో కంపేర్ చేసుకుంటే ఈ టీచర్ దగ్గర ఫీజు కూడా తక్కువ, ప్లస్ వీక్లీ 2 classes అయితే తీసుకుంటారండి అబాకస్.
ఇంకా అయితే పిల్లలకి అబాకస్ అయిన తర్వాత పిల్లల్ని అయితే చదివిస్తున్నానండి. పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, అంటే మనుకి కాదు, మనుకి డిసెంబర్ 2 నుంచి మనుకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయండి. షానుకి అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయి సైకిల్ టెస్ట్ అంటారనమాట. షాను వాళ్ళకి అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి యూనిట్ టెస్ట్ లాగా పెడతారండి. ఇంకే రేపు అయితే మాత్రము షానుకి ఈవీఎస్ ఎగ్జామ్ ఉంది. సో దానికి ఇచ్చిన రివిజన్ మొత్తాన్ని నేను క్వశ్చన్ పేపర్ లాగా ఎక్కిస్తున్నాను. తర్వాత షాను అయితే వాటిని ఎగ్జామ్ లాగా రాసుకుంటుంది అనమాట. ఇంకా షానుకి నేను ఆ క్వశ్చన్స్ ఎక్కిస్తుంటే మనుకేమో రోజుకి 5 సబ్జెక్ట్స్ హోంవర్క్స్ ఉంటాయి కదండి, ఆ హోంవర్క్స్ అయితే చేసుకుంటుంది. ఇంకా మనుని చదివిస్తూనే మరో పక్క దానికి క్వశ్చన్స్ ఎక్కిస్తున్నాను. Need for clothes. We wear clothes to cover our body. Clothes protect us from heat, cold, and rain. They also protect us from dust, dirt, Germs, and even insects, bites. We wear different type of clothes. అంటే ఏంటి? అంటే మనం బట్టలు ఎందుకు వేసుకుంటున్నాం? కవర్ చేసుకోవడానికి వేసుకుంటున్నాం బాడీని. ఇంకా ఇంకేం చెప్పారు? ప్రొటెక్ట్ చేస్తాయి ఫ్రమ్ హీట్ నుంచి, కోల్డ్ నుంచి, రెయిన్ నుంచి, ప్రొటెక్ట్ చేస్తాయి, డస్ట్ నుంచి, డర్ట్ నుంచి, జంప్స్ నుంచి, అండ్ ఈవెన్ ఇన్సెక్ట్ బైట్స్ అంటే క్రిమి కీటకాలు కొట్టకుండా కూడా హెల్ప్ చేస్తాయి. వీ వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్. నువ్వేమేం బట్టలు వేసుకుంటావు చెప్పు? యూనిఫామ్, స్పెషల్ కోట్స్, స్పెషల్ క్లోత్స్ మను నీ మూతికి ఏమైందమ్మా? మరి ఏంటి అలా ఉంది నీ మూతి? చెప్పు. ఇదా డ్రెస్సెస్ we wear. What we wear depends on where we are going. Children wear uniform to school. పిల్లల్ని చదివిస్తూ ఒక వ్లాగ్ లాగా పెట్టాలి అనిపిస్తుందండి. కాకపోతే యూట్యూబ్ అసలు ఒప్పుకోవట్లేదు. పిల్లలు ఎక్కువగా మాట్లాడుతున్నా, మొత్తం పిల్లల కోసమే మాట్లాడుతూ చెప్తున్నా యూట్యూబ్ ఏం చేస్తుందంటే వెంటనే మెయిల్స్ పంపిస్తుంది అనమాట. ఈ వీడియో ఎక్కువగా పిల్లలే ఉన్నారు కాబట్టి ఈ వీడియోని మేడ్ ఫర్ కిడ్ కింద పెట్టేస్తున్నాము, లేకపోతే ఈ వీడియోకి మీకు ఎలాంటి రెవెన్యూ రాదు అన్నట్టుగా మనకి మెయిల్స్ అయితే వస్తున్నాయండి. ఇలా ఇదే అంట మనకి రిపీటెడ్గా పదే యూట్యూబ్ నుంచి మెయిల్స్ వస్తాయనుకోండి, మన ఛానల్ ఇన్వాలిడ్ అయిపోతుందంట. అది చాలా రిస్క్ అంటండి. అందుకనేసి ఎక్కువగా నేను పిల్లల స్టడీ వ్లాగ్స్ని ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను. అదే మెయిన్ రీజను. లేకపోతే నేను పిల్లల్ని డైలీ చదివిస్తానండి. అయినా కూడా ట్రై చేస్తాను అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేయడానికి. రిపీటెడ్గా పాతవి కూడా పెట్టినప్పుడు వాటికి కూడా నాకు స్టిల్ ఇప్పటికే మెయిల్స్ వస్తున్నాయి. పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీడియోని మేడ్ ఫర్ కిడ్ కింద మార్చేస్తున్నాము అనేసి వస్తున్నాయి అనమాట. అందుకనే ఎక్కువగా పిల్లల వీడియోస్ నేను ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను. ఇంకైతే మాత్రము మినపప్పు నానబెట్టానండి. ఆ మాటే మర్చిపోయాను. టైం అయితే 10 o'clock అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది అనమాట. త్వరగా ఇంకా మినపప్పును అయితే రుబ్బేసుకుని స్టీల్ గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా గిన్నెలు కూడా తోమేశాను. ఇంకా ఇంట్లో ఈ పనులన్నీ పూర్తి చేసుకుని పడుకునేసరికి టైం అయితే 11 అయిపోయిందండి. రోజు 9:30కి పడుకునేదాన్ని, రోజు 11 అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.